ఏపీ 10th క్లాస్ సంబంధించి ఈ ఎస్ఏ1 క్వశ్చన్ పేపరు. సో మనకు 2024-25 అకాడమిక్ ఇయర్ గాను మొత్తం అయితే కొత్త సిలబస్ ఉంది. అందులో భాగంగా దీని వచ్చేసి మనకు ఒక మోడల్ పేపర్ తీసుకోండి. సో దీంట్లో నుంచి మీరు రేపు రాయబోయే ఎగ్జామ్లో అయితే మ్యాక్సిమం ఒక 60 to 70% క్వశ్చన్స్ అయితే మీరు దీంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, సెక్షన్ 1లో వచ్చేసి మనకు మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 12 1 జా 2 అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి క్వశ్చన్స్ 1 by 1 ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తాను. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 ఎగ్జాంపుల్ అక్కడ చూసుకోండి. మీకు దీనికి సంబంధించిన కీ మీకు చివరిలో అయినా పెడతాను, లేదంటే కనుక సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను. అలాగే ఇలాంటి పీడిఎఫ్లు కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడైతే మీకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ లాస్ట్ క్వశ్చన్స్. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ఎస్ఏ1లో కానీ తప్పకుండా అయితే మీకు యూజ్ అవుతాయి. ఇవన్నీ అయితే చూసుకోండి. అండ్ సెక్షన్ 2 చూడండి. సో 8 2s 16 మార్క్స్. మీరు మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి. సెక్షన్ 2లో ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్క్స్. దీంట్లోంచి కూడా డెఫినెట్గా అయితే మీకు మీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా మీకు సొల్యూషన్ కావాలంటే వర్క్ బుక్లో రెఫర్ చేయండి, లేదంటే టెక్స్ట్ బుక్ రెఫర్ చేయండి. సెక్షన్ 3 చూడండి. సో ఇక్కడ కూడా ఉండండి, మీకు మొత్తం 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 8 4s 32. అవన్నీ కూడా 4 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా రిపీట్ లాస్ట్ క్వశ్చన్స్. ప్రీవియస్ సిలబస్ నుంచి కానీ ఇప్పుడు వచ్చే సిలబస్ నుంచి కానీ ఖచ్చితంగా అయితే రిపీట్గా వస్తాయి. సో ఇవన్నీ అయితే మీరు నోట్ చేసుకొని మీ వర్క్ బుక్లో కానీ క్లాస్లో కానీ అయితే రెఫర్ చేసుకొని వీటికి ఆన్సర్ అయితే చూసుకోండి. సో మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తే కీ పెట్టడానికి. కీ దొరికితే మీకు ఎట్ ఎనీ కాస్ట్ టెలిగ్రామ్లో కానీ ఇక్కడ కానీ మీకు పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇక్కడ ఈ గ్రాఫ్ పాయింటింగ్ కూడా బాగా చూసుకోండి. మ్యాక్సిమం ఈ గ్రాఫ్ పాయింటింగ్ అయితే స్లాట్లో రాశారు చాలామంది మా స్టూడెంట్స్. ఇది ఎందుకో రిపీట్గా వచ్చే క్వశ్చన్ లాగా ఉంది. అండ్ సెక్షన్ 4లో చూడండి, మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్ అనమాట. 5 8 జా 40. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అయితే మీరు రాయబోయే ఎస్ఏ1లో కానీ ప్రీఫైన్లో కానీ ఎస్ఏ1లో కానీ తప్పకుండా అయితే ప్రైమ్ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ తప్పకుండా అయితే వస్తాయి. సో స్టే ట్యూన్. ఇందులో మీకైతే ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30లో ఏ ఆర్ బి ఉంటుంది. అంటే మీకు మొత్తం ఏంటంటే క్వశ్చన్స్ 10 వస్తాయి. 10లో మీరు రాయాల్సింది 5 అనమాట. ప్రతి దాంట్లో కూడా మీకు ఇంటర్నల్గా చాయిస్ అయితే ఉంటుంది, ఏ ఆర్ బి అని. మీరు ఏదో ఒకటి రాయొచ్చు, ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు ఇక్కడ. దాన్ని గమనించండి. అండ్ క్వశ్చన్ పేపర్ రీడింగ్ ఒక 15 minutes టైం అయితే ఇస్తారు. మీకు ఆన్సర్స్ కావాలంటే కనుక కమెంట్ చేయండి, వాళ్ళకి పర్సనల్గానే పంపిస్తా, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడనే పంపిస్తాను నేను. ఇది మ్యాథ్స్ వరకు పెట్టేస్తాను, వాళ్ళైతే మనకు కీ చేసిస్తారు. ఆ కీ అనేది మీకు అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇది ఎస్ఏ1 పేపర్ చూడండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.